ఎనిమీ కింగ్డమ్, ఒకటి పరలోకపు కింగ్డమ్, పరలోకపు రాజ్యము, శత్రువు రాజ్యము. ఈ రెండిటి మధ్యలో పోరాటాలు. మన జీవితాల్లో కూడా అంతే. ఈరోజు మనము ఇక్కడ మధ్యలో ఉన్నాం, కానీ రెండు పోరాడుతూ ఉన్నాయి మన జీవితాల్లో. ఒకటి ఆత్మీయ యుద్ధము, అంటే పరిశుద్ధాత్మ ద్వారా, ఇంకోటి అపవాది చేసే యుద్ధం. అనుకుని చూడండి, ఈరోజు అనుకుంటూ ఉంటారు నన్ను అపవాది ఎంతగానో పీడిస్తున్నాడు. ఒక్కోసారి మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత అపవాది చేత నింపబడలేరు, పొజెస్ అవ్వలేరు. నమ్ముతున్నారా? ఒకసారి పరిశుద్ధాత్మ నింపుదల మీకు కలిగిన తర్వాత మీరు అపవాది చేత నింపబడలేరు, కానీ అపవాది మీ తలంపుల్ని ప్రభావితం చేయగలుగుతాడు. అర్థమవుతుందండి? మిమ్మల్ని ఇంపాక్ట్ చేయగలుగుతాడు. ఒకటి చూడండి, ఒక భుజం పైన ఒక తండ్రి, ఒక ఫాదర్, ఒక డాడీ పైన ఒక బాలుడు కూర్చున్నాడు. ఆ బాలుడు కూర్చొని ఒక ఎయిర్పోర్ట్లో డాడీ లెఫ్ట్ వెళ్ళు అంటే డాడీ లెఫ్ట్ వెళ్తాడు, డాడీ రైట్ వెళ్ళు అంటే డాడీ రైట్ వెళ్తాడు, డాడీ ఇక్కడ కాదు స్ట్రైట్ వెళ్ళు అంటే డాడీ స్ట్రైట్కి వెళ్తాడు. అంటే ఆ బిడ్డ తండ్రి లోపడున్నాడా, తండ్రి పైన ఉన్నాడా? తండ్రి పైన ఉన్నాడు. ఈరోజు అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాము నాలో అపవాది ఉన్నాడు. మీలో కాదు, అపవాది ప్రభావితం చేస్తున్నాడు. ఇటు వెళ్ళు, ఇది చెయ్యి, ఇది చూడు, ఇది చెయ్యి. నేను ఆ రోజు ఉపవాస ప్రార్థనలు గొప్ప శక్తిని పొందుకున్నాను, ఆత్మచేత నింపబడ్డాను, అభిషేకించబడ్డాను. మరి ఇదేంటి అని అంటే, యు ఆర్ నాట్ పొజెస్డ్ బై ది ఈవిల్, బట్ యు ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది ఈవిల్. హల్లెలూయా. నమ్ముతున్నారండి? ఈరోజు ప్రభావితం చేస్తున్నాడు అపవాది. ఇక్కడ కూడా చూసినట్లయితే ఈ యూదులు వీళ్ళందరూ కూడా వాళ్ళు పొజెస్ అయి ఉన్నారు అనుకుంటున్నాను. కొన్నిసార్లు ఇక్కడ శిష్యులు కూడా దే ఆర్